నోటిఫికేషన్ జారీ చేయకుండా భవనం ఎఫ్టీఎల్లో ఉందని ఎలా చెబుతారు? జిహెచ్ఎంసీ నోటీసును కొట్టేయండి, ఓసీ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వండి. హైకోర్టులో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ పిటిషన్ అట. నీ బొంద. ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఎవరిదంటే కేటీఆర్ బినామీది, కేటీఆర్ ఫ్రెండ్ది. వీళ్ళు ఎఫ్టీఎల్ అని ఎందుకన్నారు? బేసిక్ అసలు ఎఫ్టీఎల్ కాదు, అది ప్రైవేటు పట్టా భూమి. అది ఆ ప్రైవేటు పట్టా భూమి మేమే బయట పెట్టినాం. అది ఆమె పేరు ఏంది, అది ఏంది, ఇందిరా ఉండే కదా, ఇందిరారాయ్ అనే ఒక మహిళది. ఆమెని పోయిన బీఆర్ఎస్ హయాంలో ఈ బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్ బ్యాచ్ అంతా కలిసి ఆమెను బెదిరించింది, నువ్వు వీడికి వస్తే ఖతం చేస్తాను, వెళ్ళిపోవాలి ముంబైకి అని. ఆమె భయపడి ముంబైకి పోయింది. ఆమె చచ్చిపోయింది 3 ఏళ్ల కింద. ఇప్పుడు ఆమె కూతురు పేరు మీద ఆమె పవర్ ఆఫ్ అటార్నీ చేసి ఉన్నది. నేను అన్ని చూపించిన లొకేషన్కి వెళ్ళి, ఇక్కడే ఉంటుంది సోమాజిగూడలో, నక్లెస్ రోడ్ మీద మీరు పార్క్ హోటల్ ఆనుకొని ఉన్న బిల్డింగ్. అది యువతల నాంపల్లి, సారీ మన ఏం స్టేషన్ అది, మెట్రో పోతుంది కదా, ట్యాంక్ బండ్ అయినా, అది నక్లెస్ రోడ్ స్టేషన్. అది ఈ రంగనాథ్ పోయి ఇది ఎఫ్టీఎల్ అంటాడు. మరి ఎఫ్టీఎల్ అంటే పార్క్ హోటల్ కూల్చాలి, ఆ పక్కన అన్ని కూలగొట్టాలి. మరి మా మధ్యలో జిహెచ్ఎంసీ రోడ్ వేసింది. మరి రోడ్ ఎట్లా వేసింది? జిహెచ్ఎంసీ ఎవరి కోసం వేసింది? యువతల స్టేషన్ ఉంది, స్టేషన్ కూడా ఎత్తేస్తామా? స్టేషన్ కూడా ఎఫ్టీఎల్లో ఉన్నట్టే కదా. దాని పక్కన రోడ్డు ఉంది, అటు పోయేది. దాని మధ్యలో డివైడర్ ఉంది, దాని పక్కన మళ్ళీ రోడ్డు ఉంది, ఇటు వచ్చేది. దాని అవతల వాకింగ్ ట్రాక్ ఉంది, అవతల చెరువు ఉంది, మళ్ళీ చెరువుకి ఫెన్సింగ్ ఉన్నది. అన్ని చెరువులు ఎఫ్టీఎల్ని నిర్ధారించారు కదా ఈ రాష్ట్రంలో, దాదాపుగా హైదరాబాద్లో. మరి హుస్సేన్ సాగర్ చెరువు ఎక్కడన్నది ఫిక్స్ చేసిరా? బౌండరీ ఏంటన్నది. ఇప్పుడు ఆడికి వచ్చి ఎందుకు ఎఫ్టీఎల్ అన్నాడు? నేను ఆ రోజే చెప్పిన, ఇది ఎఫ్టీఎల్ ఎందుకు అన్నాడంటే, ఆయనతోని ఏదో సంథింగ్ వ్యవహారం నడిపించడానికి ఏదో కాంగ్రెస్ పెద్దలు వేసినటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. అది ఇది ఎఫ్టీఎల్ ఇంకోటి కాదు. ఫస్ట్ అది ప్రైవేట్ ల్యాండు, ఈ కేటీఆర్కి సంబంధించిన మనిషిది ల్యాండ్ కాదు. కొన్ని ఛానల్స్లో ఏదో రకంగా ఏదో మాట్లాడు, మరి వాళ్ళకి తెలుసో తెలియకనో ఇది ఎఫ్టీఎల్ ఎట్లా అవుతుంది అది ఇదని మాట్లాడుతుంది. అసలు ఎఫ్టీఎల్ అన్నది ఇక్కడ క్వశ్చన్ కాదు, ఆ భూమి ఎవరిది అన్నది క్వశ్చన్. ఆ భూమి ఒక ప్రైవేట్ వ్యక్తిది. ఆమె ముంబైలో ఉంటుంది, ఆమె పేరు ఇందిరారాయ్. ఆమె 3 ఏళ్ల కింద చనిపోయింది. ఇప్పుడు ఆమె కూతురుకి సంబంధించి ఆమె పవర్ ఆఫ్ అటార్నీ చేసింది. సో ఆమె కూతురు ల్యాండ్ అది. అక్కడ మొత్తం ఉన్నటువంటి ఆ సర్వే నెంబర్ 22లో ఇంకా కొంత ల్యాండ్ మిగిలి ఉన్నది. దాన్ని కూడా వీడు కబ్జా పెట్టిండు. ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అంటాడు కబ్జా పెట్టి బ్లూ షీట్లు నాటిండు. ఈయన ల్యాండ్ కాదు, ఈయన కథ కాదు, ఉత్తగొచ్చ అందులో చేరిండు. అక్కడ ఆల్రెడీ మొత్తం 34 ఎకరాలకు 34,000 గజాలకు సంబంధించిన భూమి ఆ మహిళది. అందులో 17,000 గజాలు ఆమె ఎప్పుడో అమ్ముకున్నది. అయితే ఎవరైతే అమ్మినారో ఆ సేల్ డీడ్లను ఆధారంగా చేసుకొని వీళ్ళు ఏదో జీపీఏ చేసుకున్నట్టు వీళ్ళు దాన్ని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినారు. అసలు వీళ్ళకి ఆ ప్రదీప్కి ల్యాండ్కి అసలు సంబంధం లేదు. ఇప్పుడు వార్తంతో ఎఫ్టీఎల్ చుట్టూ తిరుగుతున్నది. ఇదంతా ఎఫ్టీఎల్ చుట్టూ తిరుగుతున్నది. ఇప్పుడు ఆ ఇందిరారాయ్ అనే మహిళ సంతకం పెట్టకుండా ఒక్క ఫ్లాట్ కూడా అందులో అమ్మడానికి వీల్లేదు. పొరపాటున ఎవరన్నా కొనేరు, పెద్ద వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తే దయచేసి కొనకండి. ఒకవేళ వాడు దగ్గర కనుక డబ్బులు తీసుకుంటే గల్లాబట్టి అడగండి, మా పైసలు మాకు ఇచ్చారని ఆయన నువ్వు ఎటన జావని. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో బ్లిస్ ప్రాజెక్టు పేరిట 17 అంతస్తుల భవనం నిర్మించినట్లు, అక్కడ ఒక డాక్యుమెంట్ ఉండదు చూడు, కవర్ది మనోడు తీసుకుపోయిన ఉందో. బ్లిస్ ప్రాజెక్టు పేరిట 17 అంతస్తుల భవనం నిర్మించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ హైకోర్టును ఆశ్రయించింది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ నిర్ధారించకుండా, ప్రాథమిక తుది నోటిఫికేషన్ జారీ చేయకుండా తమ భవనం ఎఫ్టీఎల్లో ఉందని పేర్కొనడం సమంజసం కాదని తెలియజేసింది. ఈ మేరకు జిహెచ్ఎంసీ ఈ నెల 7వ తేదీన జారీ చేసిన షోకాజ్ నోటీసును సస్పెండ్ చేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం కానీ హైడ్రా వంటి ప్రభుత్వ సంస్థలు కానీ తమ ఆస్తిలో ఎలాంటి జోక్యం చేసుకోకుండా నిరోధించాలి అని కోరింది. బిల్డింగ్ అనుమతి రద్దు, కూల్చివేతలు, ఆస్తిని సీజ్ చేయడం, ఖాళీ చేయించడం, పిటిషనర్ పొజిషన్లో జోక్యం సహా ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలి అని కోరింది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం ఇప్పటికే సమర్పించిన దరఖాస్తును పరిశీలించేలా ఆదేశించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ ప్రాజెక్టు పైన పిటిషనర్ సంస్థ 100 కోట్లు ఖర్చు పెట్టిందని, తమ జీవితాంతం కష్టపడ్డ సొమ్ముతో కొనుగోలుదారులు ఇందులో ఫ్లాట్లు కొనుగోలు చేశారని పేర్కొన్నది. జిహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 455కి విరుద్ధంగా జిహెచ్ఎంసీ అధికారులు వ్యవహరిస్తున్నారని తెలిపింది. నోటిఫై చేయని ఎఫ్టీఎల్ మ్యాప్ను ముందు పెట్టి ఇప్పుడు నోటీస్ ఇవ్వడం ద్వారా భవనానికి అనుమతులు రద్దు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే థర్డ్ పార్టీలు ఫ్లాట్లు కొనుగోలు చేసిన నేపథ్యంలో అనేక సివిల్ వివాదాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత దశలో సదరు ఆస్తి విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్ మంగళవారం జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఇది ఉంటుందా? ఈ పిటిషన్ను రోస్టర్ కలిగిన సరైన ధర్మాసనం ముందు ఉంచాలని పేర్కొంటూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాదులే అది
సో ఇట్లా ఈ ల్యాండ్ అసలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందులోకి ఎంటర్ అయ్యారు వీళ్ళు. ఈయనట కష్టపడి 100 కోట్లు పెట్టి కట్టిండట. ఎవడు కట్టమనండి నిన్ను కబ్జా చేసిన భూమిలా? ఇప్పుడు ఏమవుతుందంటే చివరికి ఈ ప్రదీపు గవర్నమెంట్ కనుక ఒప్పందానికి వచ్చిరనుకోండి, పీపీ ఏం వాదిస్తాడు అందులో? ఇచ్చేసుకోవచ్చు అంటాడు. వీడు ఓఆర్సీ జారీ చేస్తాడు. అంటే ఎంత ఎంత భయంకరమైన విషయం ఇది. అసలు దానికి లోన్లు వస్తున్నాయా? బ్యాంకు లోన్ కూడా ఇస్తలేడు దానికి. ఎంత ఎంత ఘోరం అసలు ఇది. అంటే ఒకరిని లైన్లోకి తీసుకురావడానికి, ఒకరిని ట్రాక్లో పెట్టడానికి వాళ్ళ మీద ఏదో ఒకటి వేస్తారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఆ భూమి ఎవరిదన్నది ఆ డిస్ప్యూట్ ఉందన్నది తెలుసు కదా మీకు. మరి అసలు ఆ ప్రైవేట్ ల్యాండ్లో ఇంతకుముందు ఒక మహిళ దాని మీద ఎందుకు కొట్లాడుతుందనే లైన్ ఎందుకు బయటకు వస్తలేదు? దొంగ. ఇంక ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్వి చాలా ఉన్నాయి. నెక్స్ట్ మిగతా వార్తల్లో నిన్న ముద్రగడ పద్మనాభం ఆయన